హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇక్కడ చూపిస్తున్న నెక్ లైన్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూపిస్తున్న డిజైనర్ హ్యాండ్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ముందుగా మనం ఇలా కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ని అయితే మనం ముందుగా పెట్టుకొని ఇలాగా షోల్డర్ ఎంత కావాలో నోట్ చేసుకోవాలండి. నేను నెక్ విడ్త్ అయితే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది. 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత మనకి ఎంతైతే డీప్ కావాలో నెక్ డీప్ దాన్ని మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత కింద కూడా మనకి నెక్ విడ్త్ ఎంత అయితే కావాలో అంత డ్రా చేసుకోవాలి. నేను కింద కూడా 2.5 ఇంచెసే తీసుకున్నాను. ఇప్పుడు చూసారంటే డిజైన్ గీస్తున్నాను, నేను ప్యాటర్న్ గీస్తున్నాను చూడండి. కింద 2.5 తీసుకున్నాను కదా, దాని నుండి ఒక 1/2 ఇంచ్ బయటకైతే వచ్చింది. 1/2 ఇంచ్ బయటకు వచ్చిన తర్వాత కిందకి ఇలా హాఫ్ డైమండ్ షేప్ అయితే వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాక్ట్గా మనం ఎలా తీసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే పేపర్ కటింగ్ చేయండి. పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్గా స్టిచ్ చేస్తే మాత్రం, కటింగ్ చేస్తే మాత్రం మొత్తం పోతుంది. ప్రాక్టీస్ చాలా అవసరం. ఇలా చూసిన వెంటనే అలా స్టిచ్ చేయాలంటే అవ్వదు. కటింగ్కి అయితే చాలా పర్ఫెక్షన్ అవసరం అండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా కటింగ్ చేయటం అన్నది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ని పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ బాడీ చుట్టూ మనం ఏదైతే లైనింగ్ ప్లేస్ చేసామో దాని చుట్టూ కూడా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అయితే మూవ్ అవ్వదు, కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ క్రేప్ ఫ్యాబ్రిక్ కానీ సాటిన్ ఫ్యాబ్రిక్ కానీ మొత్తం మూవ్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు ఒక దగ్గర పెడితే ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అటాచ్ చేసేటప్పటికి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మనకి లైనింగ్కి పై పార్ట్ సరిపోదండి, చాలా ఇబ్బంది అవుతుంది. బిగినర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అలవాటు మీద కుట్టే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు, బిగినర్స్కి అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఇది 3 లేయర్స్ ఉంటుందండి పైన టాప్. సో దానికి ఇక్కడ సాటిన్ లైనింగ్ వేసాను అండ్ కాటన్ లైనింగ్. ఇప్పుడు ఈ 2 లైనింగ్స్ కూడా మనం అటాచ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ సాటిన్ లైనింగ్ ఏదైతే ఉందో ఆ సాటిన్ లైనింగ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి వెనకకు రావాలి. కాటన్ లైనింగ్ ఏమో థర్డ్ రావాలన్నమాట. ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి బాడీకి దగ్గరలో లైనింగ్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో దాన్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, సాటిన్ ఫ్యాబ్రిక్ పైన ఎటువైపు అయితే షైనింగ్ ఉంటుందో అటు కాకుండా లోపల సైడు నేను ఇలాగా కాటన్ ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ జాయింట్ చేస్తున్నాను. సేమ్ ఎలాగంటే యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్ ఏదైతే ప్యాటర్న్ కట్ చేసుకున్నామో ఆ నెక్ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా బాడీ పార్ట్ కూడా మొత్తం మనం ఎలాగైతే చేసామో అలాగా స్టిచ్ చేసేసుకోవాలి, కట్ చేసినట్టుగా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఈ రెండు కూడా ఒకటే లైనింగ్ అన్నట్టుగా మనం కట్ చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది నేను స్టిచ్చింగ్ చేశాక ఎందుకు కట్ చేశానంటే ఈ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా మూవ్ అయిపోతుంది, నాకు ఇలాగే సులువు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను. అయితే నెక్ లైన్ చూసారా, నేను కట్ చేయలేదు. నెక్ ఎందుకు కట్ చేయలేదంటే నేను విడిగా నెక్ కోసం మొక్క ఏమి రెడీ చేసుకోకుండా డైరెక్ట్గా దీన్ని నెక్కి యూస్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అంటే మన బాడీ పార్ట్ పైన వచ్చే ఫ్యాబ్రిక్ని దానిపైన ఇలా మనం కాటన్ లైనింగ్ వచ్చే వైపు మనం ప్లేస్ చేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన సైడు కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అది, అందుకని అది చమ్కీ ఉంది, మెరుస్తుంది కదా. ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలండి. చూసారా, ఇందాక మనం ఎక్కువ కట్ చేసుకున్నట్టు కనిపించింది, కానీ కరెక్ట్గా పెట్టుకునేటప్పటికి కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనం సేమ్ నెక్ లైన్ ఎలా అయితే ఉందో ఆ నెక్ లైన్లానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కేర్ఫుల్గా స్టిచ్ చేయాలండి.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ లైన్ లానే స్టిచ్ చేసేసుకోవాలి. కార్నర్స్ వచ్చాయి కదా, ఈ కార్నర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టిచ్చింగ్ స్టాప్ చేసి నీడిల్ అక్కడ దింపి మనం ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. డైరెక్షన్ మూవ్ చేయాలి. ఇలా ప్రతి కార్నర్ మనం ఏ నెక్ తీసుకున్నా కూడా ప్రతి కార్నర్ దగ్గర కూడా నీడిల్ని అయితే దింపాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కార్నర్స్ పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తాయండి. చూసారు కదా, ఇప్పుడైతే అటాచ్ చేసేసాం కదా. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఒక పావించు గ్యాప్ అయితే ఉంచుతాం కదా స్టిచ్ చేసిన తర్వాత. ఆ స్టిచ్ పక్కనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నాను. మ్యాండేటరీగా అయితే మనకి ఏవైతే కార్నర్స్ ఉన్నాయో కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా ఇలాగ ఒక కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇంకా మిగిలిన పార్ట్స్లో కూడా అక్కడక్కడ చిన్న కట్స్ ఇచ్చుకుంటే ప్రతి దగ్గర కూడా మనకి క్లాత్ లోపలికి ఉండిపోకుండా ప్రతి స్టిచ్ కూడా ఈవెన్గా వచ్చి నెక్ లైన్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, దాని కిందకి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూడండి. ఇలా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత బ్యాక్కి మనం కరెక్ట్గా ఎలా అంటే మన హ్యాండ్స్తో దాన్ని ఈక్వల్గా సెట్ చేస్తూ ఆ ఫ్యాబ్రిక్ని ప్రతి కార్నరు కూడా పర్ఫెక్ట్గా క్లాత్ తిరిగినట్టు మనం చూసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను హ్యాండ్స్తో సెట్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ లోపలికి ఉండిపోకూడదండి, ఉండకుండా పర్ఫెక్ట్గా ఆ స్టిచ్ వరకు కూడా బయటకు వచ్చేసేలాగా మనం సెట్ చేస్తూ అయితే స్టిచ్ చేయాలి. ఇలా మనం ఏదైతే పైన స్టిచ్ వేస్తున్నామో ఆ స్టిచ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. చూసారా, ఇక్కడ సరిగా రావట్లేదని నేను నీడిల్ హెల్ప్ తీసుకొని అయితే ఆ క్లాత్ని ఈవెన్గా అయితే సెట్ చేసుకున్నాను. మన నెక్ లైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మీకు ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఏమైనా అవసరం అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.